ప్రభుత్వ హయాంలో 10 లక్షల కోట్లు అప్పు చేశారని అవేమి చేశారో అర్థం కావడం లేదన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర పరిస్థితి గందరగోళంగా ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతిని రెట్టింపు చేశామన్నారు. అదే సమయంలో విపక్షం తీరుపై సెటైర్లు చేశారు చంద్రబాబు. అనేక సమస్యలున్నాయి గవర్నమెంట్లో, ఎప్పుడూ లేని ఇబ్బందులు చూస్తున్నా, నాకే అర్థం కావడం లేదు. ఎటు చూసినా గందరగోళమే. దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఎక్కడ పెట్టారంటే ఎక్కడ పెట్టారో అది కూడా అర్థం కాల, లెక్కలు కూడా లేవు. నా ఇబ్బందులు మీకు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఎన్ని ఇబ్బందులున్నా మీ సమస్యలు పరిష్కారం చేస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. తెలివితేటలకు కొరత లేదు, నాయకత్వానికి ఏమాత్రం కూడా తక్కువ కాదు. వనరులైతే వంశధార ఉంది, నాగావళి ఉంది, నిరంతరం నీళ్లు వస్తాయి. సముద్ర తీరం ఉంది. నేషనల్ హైవే ఎక్కువ ఉండే జిల్లా శ్రీకాకుళం జిల్లా. ఇంకొక పక్కన గనులున్నాయి, బంగారు బండే భూమి కూడా ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇంకా వెనుకబడి ఉన్నారు. నేను అందుకని ఒక సవాలుగా తీసుకున్నా, అవసరమైతే మళ్ళీ వస్తా, ఈ జిల్లాను బాగు చేసే వరకు నేను మీకు అండగా ఉంటానని ఈరోజు మీకు మాట ఇస్తున్నా. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం, మీరు గుర్తుపెట్టుకోవాలి. పేదరిక నిర్మూలన జరగాలి. నేను చెప్పిన సూపర్ 6 ఏవైతే ఉన్నాయో, ఎన్నికల హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిలబెట్టుకోవడానికి చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తా. ఇవి చేసే వరకు నిరంతరం ముందుకు పోతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పటికే అన్నా క్యాంటీన్లు పెట్టాం, 200 క్యాంటీన్లు పెట్టాం, పేదవాళ్లకు పింఛన్లు ఇచ్చాం. మా ఆడబిడ్డలకు ఒకప్పుడు నేనే వంట గ్యాసు దీపం కింద ఇచ్చాం. ఇప్పుడు దీపం 2 కింద మళ్ళీ మా ఆడబిడ్డలందరికీ 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత నేను తీసుకున్న 1 కోటి మందికి. మీ పిల్లలు స్కూలుకు పోయే లోపల ఆ పిల్లలందరికీ తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇవ్వడానికి ఒక ఇన్స్టాల్మెంటా ఎట్లా చేయాలి అన్నీ ఆలోచిస్తున్నా, అది కూడా ఇస్తా. నేను చూశాను, పోలీస్ అయితే 3 పిల్లలు, ముగ్గురికి 15,000 ఇచ్చే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా.